Om Shri Gurubhyo Namaha. I welcome you all to this second video. మనం ఈ వీడియో ద్వారా 28వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మనకి ఆ, యజ్ఞాల గురించి చెప్తున్నారు. అనేక రకాల యజ్ఞాల గురించి పరమాత్మ మనకి ఆ వివరణ ఇస్తూ వస్తున్నారు. ఎంతో లోతుల్లో మనకి పరమహంస యోగానంద గారు వివరణ ఇచ్చారు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాము. అయితే 27వ శ్లోకంలో మనకి ఆత్మ సంయమ యోగాజ్ఞం గురించి మనం తెలుసుకున్నాము. ఆ, జ్ఞానయోగం గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాము. అందులో ఉన్న ఏంటి ఆ జ్ఞానయోగం అంటే ఏంటి, దానిలో కేవలం జ్ఞానయోగం చేస్తే మనకి త్వరితగతిన ఫలితాలు రావు అని క్రియాయోగం గురించి కూడా కొంచెం ఆ, తెలుసుకున్నాము. అయితే మనకి ఇంకా ఈ 28వ శ్లోకం ద్వారా ఇంకే యజ్ఞాల గురించి చెప్తున్నారో పరమాత్మ చూద్దాము. సాయి మేడం ఇన్వైట్ చేసుకుందాం. ముందు శ్లోకాన్ని పాడించుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి ఎన్ని యజ్ఞాల పేర్లు వచ్చినాయో చూద్దాం. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, 4 రకాల యజ్ఞాలు వచ్చినాయి. ఈ 4 చూద్దాం. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. బ్యూటిఫుల్ శ్లోకం. మళ్ళీ అనదర్ జెమ్ అన్నమాట. మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే అపరే కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞాలను, తపోయజ్ఞ కొందరు తపోరూప యజ్ఞాన్ని, తథా అట్లే యోగ యజ్ఞ కొందరు యోగ రూప యజ్ఞములను చ మరియు సంశిత వ్రతాహ అంటే అహింస అట్లా తీక్ష వ్రతాలని చేపట్టిన యత్నశీలురు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ అంటే స్వాధ్యాయ రూప యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు. అంటే ఇక్కడ దాని డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, కొంతమంది అంటే ఇంక చెప్పుకొస్తూ ఉన్నారు కదా, కొంతమంది ఈ యజ్ఞము, కొంతమంది ఈ యజ్ఞం చేస్తారు, మరికొందరు ఇది చేస్తారు అని చెప్తూ దానికి కంటిన్యూషన్ ఏంటంటే, కొందరు ద్రవ్య యజ్ఞాన్ని అంటే ధనాన్ని, కొందరేమో తపో యజ్ఞాన్ని, మరికొందరు యోగ యజ్ఞాన్ని అంటే యమా నియమాలతో కూడిన యోగ యజ్ఞం. యమా నియమ అనగానే మనకి పతంజలి యోగ సూత్రాలు గుర్తొచ్చేస్తాయి. కొందరు శాస్త్ర గ్రంథాలు మొదలైన వాటిని చదివే ఆ స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు. వీరందరూ కూడా తీవ్రమైన పట్టుదలతో సాధనా యజ్ఞాన్ని చేస్తున్న యతులు అంటే సాధకులు అన్నమాట. అయితే లోతులోకి వెళ్ళి చూద్దాము. ఇంకా మరికొన్ని యజ్ఞాలు చెప్పాం కదా, 4 రకాల యజ్ఞాల గురించి ఇక్కడ ప్రస్తావన తెచ్చారు, మనకి వివరణ ఇస్తున్నారు. అయితే ముందు వచ్చింది ఏంటంటే ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి? కొంతమంది ఏంటంటే చాలా సేవా తత్పరత అంటే దానాలు చేయటం కానీ, ఆ ఆ దాన ధర్మాలు చేయటం అంటే అదంతా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. డొనేషన్స్ ఇవ్వటం చారిటీస్ కి, ఇవన్నీ కూడా. కొంతమంది ఏమో ట్యాక్స్ రైట్ ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకి, ఇంత డొనేట్ చేస్తే ఆ ట్యాక్స్ బ్రేక్ వస్తుందని కొంతమంది చేస్తారు. కొంతమంది ఏమో పేరు కోసం చేస్తారు. నేను ఇంత డొనేట్ చేశాను అని పేపర్లోనో లేదా టీవీలోనో చెప్తే వాళ్ళకి దట్ మేక్స్ దమ్ ఫీల్ గుడ్. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే యజ్ఞము అని ఏదైతే అన్నారో, ఆ యజ్ఞమేయ కర్మ ఏదైతే ఉందో భగవదార్పణగా చేస్తున్నారు. వాళ్ళకి కుడి చేతితో చేసినట్టు ఎడం చేతికి కూడా తెలియనట్టు వాళ్ళు చేసేది భగవంతుడికి ఇస్తున్నారు. ఎవరికైనా సరే, అది ఒక టెంపుల్ కి డొనేట్ చేసినా, ఒక వ్యక్తికి డొనేట్ చేసినా అది డొనేషన్ కాదు, అది భగవదార్పణగా చేస్తున్నాము అన్న స్థితిలో ఉండి చేసేది ద్రవ్య యజ్ఞము. నెక్స్ట్ వచ్చేసి తపోయజ్ఞము. ఇక్కడ తపస్సు అంటే చాలా కఠినమైన సాధన చేసి వాటిని అర్పితం చేస్తున్నారనమాట వాళ్ళు. మనకి
ఆ ఏన్షియంట్ మనకి పూర్వ కాలంలో ఋషులు మునులు వీళ్ళందరూ అసలు ఋషులు కంటే కూడా రాక్షసులు ఎంత భయంకరమైన సాధనలు చేసే వాళ్ళంటే వాళ్ళది అసలు అల్టిమేట్. ఋషుల కంటే కూడా ఇంకా తపస్సులో తీవ్ర స్థాయికి వెళ్ళేవారు అనమాట. అంత కఠినమైన దాన్ని యజ్ఞంగా భగవంతునికి అర్పితం చేస్తున్నారు. అది తపో యజ్ఞము. యోగ యజ్ఞం అంటేనేమో యమ నియమాలు అంటే సెల్ఫ్ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణను ఆచరిస్తూ వాటిని అర్పిస్తున్నారు. అంటే ఒక అది చలిలో కానీ నీళ్ళల్లో ఆ చలి, ఆ ఇప్పుడు ఒక నదిలో మెడలోతు నీళ్ళలో అక్కడే ఉండి, అంటే అదంతా కూడా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ని డెవలప్ చేసుకోవటం అనమాట. చలికి తట్టుకో తితీక్ష దగ్గర చెప్పారు కదా మనకి, ఆ చలిని తట్టుకోవటం, మంచి వేడిగా ఎండల్లో ఉన్నప్పుడు దానికి తట్టుకొని అక్కడ అటువంటి పరిస్థితిలో జపం చేయటం కానీ, అట్లా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో ఆ ధ్యాన సాధన చేయటం, ఇటువంటివన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ కింద వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకునే దాని కింద యోగ యజ్ఞం కింద వస్తుంది. అట్లాగే మనకి ఇంద్రియాలని జిహ్వని అర్పించే వాళ్ళు ఏంటి అంటే ఆ వాళ్ళకి ఆహార పదార్థాలు కలిపేసి తినటం, ఆ అన్ని కూడా ఏది పెట్టినా సరే ఇప్పుడు ఆ అన్ని ఒకటే. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు నా పక్కన ఎవరు కూర్చునేవారు కాదు. ఏది పెట్టినా రైస్ దాంట్లో కూర పెరుగు అన్ని కలుపుకుని తినేసేదాన్ని. నా పక్కన కూర్చున్న వాళ్ళకి కక్కొచ్చేది అది చూసేది. నాకు ఇక్కడ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏంటంటే పొట్లకి వెళ్తే అన్ని కలవాల్సిందే కదా, అదేదో నేనే కలిపేసి తినేస్తే నాకు నాకు ఆ టైంకి ఆ పని అయిపోతే చాలు అన్నట్టు ఉండేది. అలాగే ఇక్కడ చెప్తున్నారు అనమాట, పొట్లోకి వెళ్ళి తినే కలిసేదే కదా అన్నట్టు వీళ్ళు ఆ జిహ్వని అంటే ఇంద్రియ నిగ్రహం అట్లా ఏం లేదు నాకు. ఎందుకంటే ఇట్ నెవర్ బాదర్డ్ మీ. ఆ టేస్ట్ అనేది నన్ను ఎప్పుడు బాదర్ చేసేది కాదు కాబట్టి అట్లా తినేసేదాన్ని ఆ టైంకి అయిపోతుందని. అదే ఆ జిహ్వని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఆహార పదార్థాలన్నింటినీ కూడా బుద్ధ భగవానుడు కూడా ఏది పెట్టినా సరే అన్ని కలిపేసి అట్లా తినేసేవారు. అయితే ఈ యమ నియమాలు ఫాలో అయ్యే వాళ్ళు సత్యం పలకటం, శాంతంగా ఉండటం, ఎంత వాళ్ళని ప్రేరేపించిన అంటే వాళ్ళని ఇంకా ప్రొవోకేట్ చేసేసి వాళ్ళని ఏదైనా తిట్టినా ఏదైనా చేసినా సరే ఆ కోపం తెప్పించే పనులు ఏం చేసినా సరే కామ్గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఏదైతే ఫాలో అవుతున్నారో యోగ యజ్ఞం చేసేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. వీళ్ళకి డౌన్ సైడ్ ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇది సెల్ఫ్ డిసిప్లిన్ తో అది యజ్ఞంగా చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆశ్రమాల్లో కూడా ఆశ్రమంలో ఉండే విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. వీళ్ళందరికీ ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. వీళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో కూరుకుపోతారు. ఈ యమ నియమాలు ఇందులోనే టైట్ గా పట్టుకొని అసలు ఎందుకు చేస్తున్నాము, ఎందుకంటే ఈ నియంత్రణతో నేను భగవంతుడికి దగ్గర అవ్వాలి అన్నది ఆ అది ఆ మనకి ఆ లోపల నియంత్రించుకోవటం, బాహ్యంగా మనం ఏం చేయాలి అనేది మనకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డూస్ అండ్ డోంట్స్ పెట్టింది ఎందుకు అంటే అలా ముందు మన శరీరాన్ని మన మనస్సుని రెడీ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఫేజెస్ వస్తాయి కదా, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చేస్తే అదొక క్రమ పద్ధతిలో మనకి. ఇవన్నీ దేనికి అంటే భగవంతుడిని దగ్గర అవటానికి, సమాధి స్థితికి వెళ్ళటానికి. ఇక్కడ చేసేది ఏంటంటే ఒట్టి ఇదే ఫాలో అయ్యే వాళ్ళు క్రమంగా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఏదైతే ఇప్పుడు మనకి యమ నియమాల్లో ఏం చెప్పుకుంటామో, యమము అంటేనేమో అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. అయితే ఇప్పుడు ఇవన్నీ ఫాలో అవుతున్నారు. అహింస అంటే మనకి ఇంకా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎవరిని కూడా తప్పుగా ఆలోచించటం, మనసులో హింసాత్మకంగా ఆలోచనలు ఆటం ఏవి ఉండకూడదు. అది అహింస అంటే. బాహ్యంగా ఒట్టి చర్యల రూపంలోనే కాదు. అది సత్యం అంటే మనకి సత్యంగా ఉండటం, పలకటం ఇవన్నీ కూడా ఆ సత్యం. తర్వాత అస్తేయ అంటే దొంగిలించడం, ఎవరి దగ్గరన్నా ఎవరి వస్తువు మీదన్నా మనకి ఆ మోజు పడటం కానీ ఆ వస్తువు నాకు కావాలని పెంచడం అక్కడి నుండి దొంగిలించడం ఇవన్నీ చేయటం అస్థేయము. అవన్నీ కూడా చేయకూడదు. బ్రహ్మచర్యం అంటే రెండు రకాలుగా మనకి ఫిజికల్ గా బ్రహ్మచర్యం పాటించటం అంటే సెలిబసీ, వివాహం చేసుకుండా స్త్రీ సంయోగం లేకుండా అటువంటి ఆ జీవితాన్ని గడుపుతూ బ్రహ్మమునకు చేసే చర్యలు చేయటము అది బ్రహ్మచర్యము. అది ఫాలో అవుతూ అపరిగ్రహకి అస్థేయకి తేడా ఏంటంటే ఒకళ్ళ నుండి లాక్కునేది అంటే ఒకళ్ళ నుండి దొంగిలించేది అస్థేయము. అపరిగ్రహ అంటేనేమో ఇంకొకళ్ళు ఏదన్నా ఇచ్చినా సరే మనం తీసుకోము.
అది అపరిగ్రహకి అస్థేయకి ఉన్న తేడా. ఇవన్నీ ఫాలో అయ్యేది యమ. నియమం వచ్చేసి శౌచ, సంతోష, తపో, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. శౌచ, ఆ క్లీన్ మైండ్, ఆ క్లారిటీ ఉండే బాడీ క్లెన్లీనెస్సే కాదు, మనం శుచిగా మనకి కొన్ని ఆ కుటుంబాలలో కొన్ని క్యాస్ట్ సిస్టమ్స్ చాలా శౌచము ఇదంతా చాలా బాగా ఫాలో అవుతారు. అది ఆ అట్లా లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కానీ, అంటే పూజా మందిరం దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ అనుష్ఠానం చేయటం కానీ, లేకపోతే భోజనం వండటం కానీ ఇదేమి చెయ్యరు. అట్లా శరీరం శౌచం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మానసికంగా కూడా చాలా ప్యూర్గా క్లెన్లీనెస్ అనేది అక్కడ కూడా ఫాలో అవ్వాలి. సూక్ష్మ శరీరంతో కూడుకుని ఉన్న మనస్సు కూడా మనం ప్యూర్గా ఉండాలి. అది శౌచము. సంతోషం అంటే కంటెంట్మెంట్, మనకి ఏదైతే ఉందో దాంతో మనకు తృప్తిగా ఉంటున్నాము, దట్ ఈస్ సంతోషం. ఉన్నదాంతో చాలా సంతృప్తికరంగా ఉండటం. తర్వాత తప తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాన్ని. తపస్సు అంటే మనకి ఆ ఆ భగవంతుడిపై తపస్సు, దాని మీదే తపన. స్వాధ్యాయం, నన్ను నేను చదువుకోవటం స్వాధ్యాయము. తర్వాత ఈశ్వర ప్రణిధానాన్ని, ఏది జరిగినా సరే ఈశ్వరార్పణం, సరెండ్రన్స్. ఆ అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నది యోగ యజ్ఞం అనమాట. అయితే ఇది డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులోనే కూరుకుపోతారు యమ నియమాలు, ఈ డిసిప్లిన్ మీదే. ఎందుకు ఇవన్నీ స్టార్ట్ చేశాము, ఆ బ్రహ్మైక్య స్థితిని పొందటం ఇదంతా కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్స్కి అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ ఇది పతంజలి యోగ సూత్రాలు ఆ, ఆ, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది. దాని ద్వారా వాళ్ళలో ఏమవుతోంది అంటే మొత్తం పూర్తిగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఈ తర్వాత లాస్ట్కి సంయమ, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో ఏమవుతుంది అంటే ఆ సమాధి స్థితికి వెళ్ళినప్పుడు చిత్త వృత్తులు అన్నీ కూడా నిరోధించబడతాయి. అదే కదా మనకి సంస్కారాలు లోపల సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకున్న ఆ బీజాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి సమాధి స్థితిలో. అట్లా మనకి ఎటువంటి వికారాలు లేని స్వచ్ఛమైన మనస్సులో భగవంతుని ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. అట్లా ఇవన్నీ ఇక్కడ మనకి అంతకు ముందు శ్లోకంలో కూడా అదే చెప్పుకున్నాం కదా, ఓంకారం వినిపించినా సరే ఈ సమాధి స్థితిలో ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఓంకార నాదం మన లోపల మనం వినడమే కాదు, వీరికి అత్యంతమైన ఇంకా గాఢంగా లోపలికి వెళ్ళాలి, ఇంకా నేను సమస్త విశ్వంలోనూ ఆ ఓంకారాన్ని నేను వినాలి అన్న పట్టుదలతో ఇంకా ముందుకు వెళ్తారనమాట. అట్లా సాధన చేస్తారు. అలాగే మనం కూడా చెయ్యాలి, ఎక్కడ ఆగిపోకూడదు. ఆ బ్రహ్మైక్య స్థితి మనకి ప్రాప్తించే వరకు కూడా మన ప్రయాణం కొనసాగుతూ ఇంకా గాఢత్వం పెంచుకుంటూ ఉండాలి. అట్లాగే కూటస్థుడితో అట్లా పూర్తిగా విశ్వ చైతన్యంతో అనుసంధానం చెందుతారు. ఇట్లా ఈ మార్గంలో మనం ఏదైతే చెప్పుకుంటున్నాం పతంజలి యోగ సూత్ర మార్గంలో వెళ్ళిన వాళ్ళు. అయితే ఇదే మనకి క్రియాయోగంలో కూడా చెప్పేది అదే అన్నమాట. మనం నిత్యం ఎప్పుడైతే సరి అయిన క్రియాయోగ సాధన, సరి అయిన అనేది ఇంపార్టెంట్ వర్డ్ అక్కడ. ఎట్లా పడితే అట్లా చేయటం కాదు, సరిగ్గా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకొని ఒక కరెక్ట్ మెథడ్ ఫాలో అయ్యి దాని ద్వారా చేసినప్పుడే చిత్త వృత్తులన్నీ కూడా మనలో నిరోధించబడతాయి. ఇంకా కొంతమంది ఏంటి అన్నారు, స్వాధ్యాయము. ఆ స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటి, శాస్త్ర గ్రంథాలు చాలా బాగా అవపోసన పడతారు. ఎవ్రీథింగ్, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మన పురాణ గ్రంథాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా అవపోసన పడతారు. ఆ చదివే గ్రంథాలు వాటిని ధ్యానించి అవే తాను అయిపోయే ప్రయత్నం చేస్తారు, అలాగే చెయ్యాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా గ్రంథాలు తను తను చదువుకునేందుకు ఉపకరించే సాధనాలుగా మాత్రమే చూస్తారు వీళ్ళు, ఎవరు స్వాధ్యాయ యజ్ఞం చేసేవాళ్ళు. కేవలం ఒక స్పిరిచువల్ వాకింగ్ లైబ్రరీ లాగా, నడుస్తున్న ఒక లైబ్రరీ లాగా, అంటే బ్రెయిన్లో అన్నీ కూడా గ్రంథాలు ఉన్నాయి, అట్లా నడుస్తున్నారు, ఎక్కడ ఏదైనా సరే టకటక చెప్పేయగలరు అంటే కుదరదు. అది చదివిన దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేసి ఆ జ్ఞానం
తన ద్వారా తాను చేసే ప్రతి చర్యలోనూ అది ప్రకాశించాలి. కేవలం ఆ శ్లోకాలు బట్టి పట్టేశాం, భగవద్గీత శ్లోకాలు నేను బట్టి పట్టేశాను, నిద్రలో లేపినా సరే నేను చెప్పేయగలను అంటే ఆ శ్లోకానికి ఉన్న అర్థం ఏమిటి, ఏ సందర్భంలో ఆ శ్లోకం చెప్పారు, అది మనం లైఫ్లోకి ఎలా అన్వయించుకోవాలి, ఆ శ్లోకమే నేను అయిపోవాలి, ఆ బుల్లెట్ లోపలికి దిగాలి, దట్ ఈస్ ద రైట్ సాధన. అది మన చేసే ప్రతి చర్యలోనూ దానిని ఆ అది ప్రకాశించాలి. వి షుడ్ మన ఆ లైట్, ఆ శ్లోకం కానీ ఏదన్నా మనం విన్నాము అంటే అందులో నుండి మనకి మన చర్యలో అది కనిపించాలి. నాట్ జస్ట్ ఆ శ్లోకం చెప్పటం కాదు, అది మనకి భగవద్గీత నేను వీడియో 1 నుంచి చెప్తున్నాను. ఏంటి అంటే భగవద్గీత సాధన గ్రంథం కానీ బట్టి బట్టే గ్రంథం కాదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా భగవద్గీత చెప్పేసి ఏది మళ్ళీ నాకు రిపీట్ చేసి మొత్తం అన్ని శ్లోకాలు అప్పచెప్పుకుంటాను, అప్పచెప్పు అని అర్జునుడిని అడిగినట్టయితే ఎక్కడా లేదు. మరి మనం ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆ బట్టి బట్టి ప్రయత్నం చేస్తున్నాం కానీ అర్థం చేసుకొని ఒక్కొక్క శ్లోకం మన జీవితంలోకి అన్వయించుకోవాలి, ఇది నేను ఫాలో అవ్వాలి. ఇంద్రియాగ్నిషు జుహోతి అన్నారంటే ఇంద్రియాలన్నిటినీ కూడా నేను ఆ ప్రాణాగ్ని నేను కూటస్థుల్లో లయం చేసేస్తున్నాను అన్ని పట్టుబట్టి చెయ్యాలి. నేను యోగ స్థితిలో ఉండాలి అంటే యోగ స్థితిలో ఉండే ప్రయత్నమే చేయాలి. అలా మన చర్యల్లో అది ప్రతిబింబించాలి కానీ కేవలం నోటి మాటలాగా మిగిలిపోకూడదు. అది స్వాధ్యాయ యోగము. దట్ ఈస్ ద స్వాధ్యాయ యజ్ఞం. ఇది శాస్త్ర జ్ఞానం. ఇక్కడ చెప్తున్నారు మనకి పరమహంస యోగానంద గారు రకరకాల ఈ సాధకులు ఎలా ఉంటారంటే కేవలం ఇప్పుడు శాస్త్ర జ్ఞానం ఉంది, అన్ని బుక్స్ అన్ని చదువుకున్నారు, శాస్త్ర జ్ఞానం ఉంది, కానీ వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది ఏదీ లేదు. వాళ్ళకి అనుభూతి కానీ ఒక సాధన కానీ ఏదీ లేని వాళ్ళు, వీళ్ళు ఇగ్నోరెంట్, వాళ్ళు ఒక అజ్ఞానులు, వాళ్ళకంటూ ఏం తెలియదు, జస్ట్ మాట్లాడుతున్నారు అంతే. సెకండ్ కేటగిరీ, ఇక్కడ 4 కేటగిరీస్ ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ కేవలం శాస్త్ర జ్ఞానం, ఒక స్పిరిచువల్ వాకింగ్ లైబ్రరీ లాగా ఉండేవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ కేటగిరీ అంటే శాస్త్ర జ్ఞానం ఉంది, ఆత్మ సాక్షాత్కారము లేనివాడు. ఎలా ఉంటుంది? సారీ, నేను ఫస్ట్ది తప్పు చెప్పాను. ఫస్ట్ది ఏంటంటే శాస్త్ర జ్ఞానము లేదు, ఆత్మ సాక్షాత్కారం ఏదీ లేని ఒక సామాన్య మానవుడు అజ్ఞాని. అది ఫస్ట్ కేటగిరీ. రెండూ లేవు, శాస్త్ర జ్ఞానము లేదు, ఒక సాధన మార్గం పెట్టుకుని భగవంతుడికి దగ్గర అవటం, లోపల ఒక ఇంట్యూషన్ అనేది డెవలప్ అవటం, ఇలాంటివి ఏది లేదు. ఏది లేనివాడు ఒక అజ్ఞాని, ఈజ్ ఇగ్నోరెంట్, ఒక సామాన్య మానవుడు. రెండవ కేటగిరీ ఏంటంటే వీరికి బుకిష్ నాలెడ్జ్ ఉంది, శాస్త్ర జ్ఞానం అనేది ఉంది, బుక్స్ అన్ని కూడా అవపోసన పట్టారు, అన్ని బాగా వచ్చు, ఎక్కడ అడిగినా చెప్పగలరు, కానీ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అంటే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది లేదు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భోజనం అంతా బాగా తినేసి జీర్ణించుకోలేని వాళ్ళు, అంటే ఆ అది లోపల భుక్తాయాసంతో ఉండేవాళ్ళు అనమాట. ఎవరు? బాగా బుక్ నాలెడ్జ్ ఉండి ఆత్మ సాక్షాత్కారం లేని వాళ్ళు. మూడవ కేటగిరీ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారము కలిగింది, శాస్త్ర జ్ఞానము లేదు. అట్లాంటి వాళ్ళు, వారికి వాళ్ళే లోపల ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరిగింది కాబట్టి వీళ్ళకి శాస్త్ర జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా అతను సమాజానికి ఎంతో ఆదర్శప్రాయుడు, తనని తాను ఉద్ధరించుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైనా ఎందుకంటే లోపల నుండే తనకి ఆ బ్రహ్మజ్ఞానం అనేది అందుతూ ఉంటుంది, తనకి ఏది కావాలన్నా. అలాగే బయట శాస్త్ర జ్ఞానం కూడా తెలుసుకోగలడు కావాలంటే. ఇటువంటి వాళ్ళు సమాజానికి ఆదర్శప్రాయుడు అవుతాడు. ఇంకా ఫోర్త్ కేటగిరీ ఏంటంటే రెండు, శాస్త్ర జ్ఞానము ఉంది, ఆత్మ సాక్షాత్కారము ఉంది. వీళ్ళు గురువులు, ఒక గురువులాగా అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటారు వీళ్ళు. ఈ ఫోర్త్ కేటగిరీ ఏది? శాస్త్ర జ్ఞానం బ్రహ్మాండంగా ఉంది, అలాగే సాధనలో ఎంతో ముందుకు వెళ్ళి ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆ బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తింపజేసుకున్నారు. అక్కడ ఇది మా గురుగారు ఆయన వీడియోస్ కానీ, ఆయన మాటలు, ఆయన లెక్చర్స్, ఆయన డిస్కోర్సెస్ వింటే తెలుస్తుంది. ఆ బ్రహ్మైక్య స్థితిలో ఉండి శాస్త్ర జ్ఞానము కూడా ఉండి అన్ని ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలు కానీ అన్నిటినీ ప్రామాణికంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది ఫోర్త్ కేటగిరీ అన్నమాట, శాస్త్ర జ్ఞానము ప్లస్ ఆత్మ సాక్షాత్కారం. ఇలా 4 రకాలు యోగులు, సాధకులు ఉంటారు.
అయితే ఇక్కడ యుక్తేశ్వరగిరి మహారాజ్ గారి గురించి చెప్తున్నారు. ఆయన భగవద్గీత ఎవ్వరిని కూడా థియరిటికల్ గా చదివితే ఊరుకునేవారు కాదు. ఆయనకి అది మనకి ఇంట్రొడక్షన్ గాడ్ టాక్స్ విత్ అర్జున ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు మనకి యోగానంద గారు. ఎవరిని కూడా అలో చేసేవారు కాదు. మీరు ఇట్లా ఇప్పుడు జరుగుతున్నట్టు ఇప్పుడు ఉన్న ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే బాగా ఎక్కువైపోయింది. బట్టి పట్టించడం అంటే ఎక్కడో చోట స్టార్ట్ చేపిస్తున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే మ్యాసివ్ గా చాలా ఆ, ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. కానీ ఒక్క మాట చెప్పాలి, అది కేవలం బట్టి పడితే కాదు, సరిగ్గా ఉచ్చారణ నేర్పిస్తున్నారు, రాగయుక్తంగా నేర్పిస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ అసలు మీనింగ్ ఏంటి, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆ శ్లోకంలో మనం ఏం నేర్చుకోవాలి అనేది అది వదిలేసి ఇయర్స్ టుగెదర్ అట్లాగే గడిపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అదే ఇక్కడ యుక్తేశ్వర్ గిరి గారు కూడా చెప్పేది ఏంటంటే భగవద్గీత థియరిటికల్ బుక్ కాదు. అట్లా చదివితే ఆయన ఊరుకునేవారు కాదు. ఆ శ్లోకాలు ధ్యానించాలి, ఒక్కొక్క శ్లోకం మనం ధ్యానించి అదే మనమైపోవాలి అని చెప్పేవారు. ఇదే నేను వీడియో 1 నుంచి చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ నా ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగంలో చాలా అగ్రెసివ్గా చాలా తిట్లు తిడుతూ చెప్పాను. ఆ అర్జున విషాద యోగం అందరూ సాధన చేయాలి, భగవద్గీతని కేవలం ఆ ఒక చెవితో వినేసి ఇంకో చెవితో వినేది కాదు అని చాలా ఆ, నా తిట్లు ఉంటాయి దాంట్లో. అందుకనే అది ప్రైవేట్లో పెట్టేశాను, వద్దు సెకండ్ చాప్టర్ నుండి వినండి మీరు అని. అందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ నేను రిలీజ్ చేస్తాను క్రమంగా. కానీ ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే చూసానో అప్పుడు అర్థమైంది, ఓకే యుక్తేశ్వరగిరి మహారాజ్ గారితో అనుసంధానమై ఆయన చెప్పిస్తున్నారు ఈ మాటలని. లేకపోతే నాకు అంత భగవద్గీత మీరు సాధనగా చెయ్యండి అని చెప్పే శక్తి నాకు లేదు. ఇదంతా పరమ గురువులు చెప్పిస్తున్నారు అని నాకు ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే చెప్పారో అప్పుడు అర్థమైంది యుక్తేశ్వరగిరి మహారాజ్ గారు వెనక ఉన్నారు అని. అయితే అట్లా యోగానంద గారు ఏం చేసేవారు, యుక్తేశ్వరగిరి మహారాజ్ దగ్గర ఉండి కొన్ని శ్లోకాలు చాలా డీప్ గా లోతుల్లోకి అర్థం చేసుకున్నారు. ఆయన సమాధి స్థితిలో ఉండి ఆ శ్లోకంలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకున్నారు. అలా ఇచ్చినయే మనకి ఈ శ్లోకాలు అన్నీ కూడా. అర్జున విషాద యోగం ఇస్ అల్టిమేట్. లోపల మనకి మనలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్ కానీ పాజిటివ్స్ కానీ అంత లోతుల్లోకి ఇచ్చిన గ్రంథం ఇది ఒక్కటే, గాడ్ టాక్స్ విత్ అర్జున. ఇంకా యుక్తేశ్వరగిరి గారు ఆ ఆ కొన్ని శ్లోకాలు ఎప్పుడైతే యోగానంద గారు వెళ్ళి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారో ఇంకా అప్పటికి ఇంకా యుక్తేశ్వరగిరి గారు చెప్పటం మానేశారు. ఇంకా ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఆ ఆ తాళం చెవి దొరికింది నీకు, నువ్వు ఈ శ్లోకాలను అసలు కరెక్ట్ గా ఎట్లా పట్టుకోవాలో పట్టుకున్నావు, నీ కరెక్ట్ తాళం చెవి నీ దగ్గర ఉంది కాబట్టి అన్ని గ్రంథాలు కూడా అట్లాగే నువ్వు ధ్యానించి వాటిలో ఉన్న నిగూఢ అర్థాలు తెలుసుకో అని చెప్పేసి ఇంకా చెప్పటం మానేశారు. అట్లా అది దట్ ఈస్ ద కరెక్ట్ గురు. అంటే అది మనకి బాగా లాగి లంపగా వేసినట్టు ఉండాలి, కానీ అయ్యా బాబు అంటే మనకి లోపలికి ఎక్కువ. ఇట్లా యుక్తేశ్వరగిరి గారు అసలు ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ ఆ ఫిజికల్ అపియరెన్స్ గురించి ఒక యోగి ఆత్మకథలో ఆ చెప్తూ ఉంటే అసలు భలే వైబ్రేషన్ వచ్చేస్తుంది. సింహం లాంటి మనిషి అని ఆయన అట్లా ఊహించుకుంటూ ఉంటే వచ్చి బ్యూటిఫుల్. నాకు అందరిలోకి నా ఫేవరెట్ గురువు ఎవరు అంటే మా యుక్తేశ్వరగిరి మహారాజ్. నాకు చాలా కనెక్ట్ అవుతాను ఆయనతో. అట్లా ఆ గురువు అంటే అది. మీకు మీరు తెలుసుకోండి, మీ హోంవర్క్ మీరు చేయాలి, మీరు లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అనేది చెప్పేవారు ఆయన. అన్ని గ్రంథాలు కూడా వాటి రహస్యాలు మీకు చెప్తాయి. ఎప్పుడు మీరు సమాధి స్థితిలో ఆ శ్లోకంలో మమేకం అయిపోయినప్పుడు ప్రతి దాంట్లోనూ రహస్యం ఉంటుంది, దాని లోతుల్లోకి వెళ్ళి మీరు తెలుసుకోండి. దట్ శ్లోక ఈజ్ గోయింగ్ టు టాక్ టు యూ. ఆ శ్లోకం మీతో మాట్లాడుతుంది, అట్లా ఉండాలి మీరు చదివేది అని చెప్పేవారు. అయితే ఇప్పుడు భగవద్గీత అయినా బైబిల్ అయినా పతంజలి యోగ సూత్రాలని ఏదైనా ఏది కూడా బట్టి బట్టేవి కాదు. ఐ రిపీట్ దిస్, ఇది బుక్ లో ఇచ్చారు గాడ్ టాక్స్ విత్ అర్జునాలో. ఏ బుక్ కూడా దయచేసి బట్టి పట్టొద్దు శ్లోకాలు. ఆ లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఇవి ఆ అర్థం కాని నోరు తిరగని భాషలో ఉంటాయి. ఆ భాష అందులోని సత్యాన్ని కప్పివేస్తూ, అంటే ఆ లోపల ఎంతో నిగూఢమైన ఒక గనిలాగా ఉంది ఆ శ్లోకం అనేది.
దాని చుట్టూతో ఏంటంటే మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది భాష. సంస్కృతం భాష అయి ఉండొచ్చు, వేరే భాషలో ఉండుండొచ్చు, కానీ ఆ దాంతో కప్పివేయబడింది లోపల ఏంటి అంటే ఒక ఒక గని ఉంది ఆ శ్లోకంలో. అందులో ఉన్న సత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఆ ఏంటి ఇప్పుడు ఆ పైన ఉన్న షెల్ గట్టిగా ఉంది, అది రాక్ లాగా. ఒక మనకి తాబేలు చుట్టూతో ఒక షెల్ ఉంటది కదా, అట్లా ఉంది. ఆ గట్టి షెల్ని మీరు బ్రేక్ చేసి, అంటే మనలో జాగృతమయ్యే అంతఃస్ఫురణలో అందులోని దివ్య సందేశాలు, ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎట్లా బ్రేక్ చేయాలి? మనకు అర్థం కావట్లేదు ఆ లాంగ్వేజ్, అసలు ఏమీ అక్కర్లేదు, అదే అర్థమవుతుంది. దాంట్లో ఉన్న సత్యాన్ని మీరు పట్టుకోండి, ఆ శ్లోకాన్ని మీరు ధ్యానించండి. ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏది కొట్టినా సరే టక టక టక, అది ఏంటి మనకి విశ్వమయ ప్రాణశక్తి లాగా ఎక్కడెక్కడికో కనెక్ట్ చేసేస్తుంది. ఆ, మనకి కాస్మిక్ ఎనర్జీ లాగా ఏఐ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అట్లా మనకి ఒక్కొక్కటి మన లోపల ఉండే ఆ ఫైర్ని బట్టి ఉంటుంది మన అన్వేషణ. కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. కళ్ళు మూసుకొని ఆ శ్లోకాన్ని ధ్యానించినప్పుడు ఆ శ్లోకం డెఫినెట్గా మనతో మాట్లాడుతుంది. మన సాధన అనేది అలా ఉండాలి. దట్ ఈస్ ద రియల్ స్వాధ్యాయ యోగము, స్వాధ్యాయ యజ్ఞము. ఇదే ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము మరియు స్వాధ్యాయ యజ్ఞాలకి ఉన్న లోతుల్లో ఉన్న అంతరార్థము అని అర్థం చేసుకున్నారు అని భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీక్ నాకు కొంచెం డేస్ అన్నీ చంద్రవందరగా ఉన్నాయి నాకు తెలుస్తోంది. అదివరకు ఖచ్చితంగా బుధవారం వచ్చాయి, కానీ నాకు కొన్ని అట్లా ఖచ్చితంగా చేయటానికి కుదరట్లేదు అనేక కారణాల వల్ల. దయచేసి గమనించగలరు. కానీ ప్రతి వారం వదిలిపెట్టకుండా చేసే ప్రయత్నమే చేస్తున్నాను. ఎంత బిజీగా ఇన్ని జరుగుతున్న చుట్టూతా భగవద్గీతకి దాని టైం దానికి ఇవ్వాలి అనే నేను పెట్టుకున్నాను. కానీ ఆ, దయచేసి నన్ను క్షమించాలి, బుధవారం రిలీజ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ ఏదో ఒక టైంలో నేను బ్యూటిఫుల్ క్రియా యోగానికి ఉన్న మూలమైన ఆ శ్లోకం ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్ రాబోతోంది. యోగానంద గారు ఆ తెలిసిపోతుంది ఆ యోగం గురించి, క్రియాయోగం గురించి వచ్చినప్పుడు విస్తారంగా పేజీలు పేజీలు ఇచ్చేస్తారు. సో మోస్ట్ లైక్లీ ఒక శ్లోకమే వస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్. 29వ శ్లోకం ఇన్ జ్ఞానయోగ. దట్ ఈస్ ద పునాది క్రియాయోగానికి. అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే పానం పై పరాయణం. ఆ, అయితే మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.